15 రోజుల విధ్వంసంతో ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు? అఫీషియల్ డేటా టీవీ9 స్క్రీన్పై మీరు చూస్తున్నారు. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య ఆల్ టుగెదర్ 2233 మంది. ఇది అఫీషియల్ డేటా, ఇంటర్నేషనల్ డేటా. ఓకే, అన్అఫీషియల్ డేటా ఇంకా ఎక్కువే ఉంటుంది, కానీ యుద్ధంలో తక్కువైతే ఉండదు. సో ఎక్కడెక్కడ ఎంతమంది చనిపోయారో చెప్తాను. ఇరాన్లో డే 14th డేటా ఇది, అంటే ఇవాల్టి డేటా రాలేదు, నిన్న రాత్రి మిడ్నైట్ వరకు వచ్చిన డేటా ప్రకారం ఇరాన్లో 1444 మంది చనిపోయారు. ఇందులో పౌరులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, గార్డ్స్ ఉన్నారు, మిలిటరీ వాళ్ళు ఉన్నారు, అఫీషియల్స్ ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నారు. అందరూ ఆల్ టుగెదర్ 1444 మంది ఇరాన్లో చనిపోయారు. ఇక ఆ తర్వాత ఎక్కువ సంఖ్యలో చనిపోయింది లెబనాన్లో 687 మంది. లెబనాన్లో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ దళాలు లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా మీద దాడి చేస్తున్నాయి. ఆ హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూపుల్ని లేపేస్తున్నాయి, కాబట్టి ఆ గ్రూపుల్లో ఉన్న ఎక్కువ మంది మిలిటెంట్స్ చనిపోతున్నారు. సో 687 లెబనాన్. ఆ తర్వాత ఇజ్రాయెల్లో 15 మంది, అమెరికా సైనికులు 11 మంది చనిపోయారు. ఇక జోర్డాన్లో 14 మంది, ఇరాక్లో 27, కువైత్లో 6, బహ్రెయిన్లో 2, సౌదీలో 2, ఖతార్లో 16 మంది, యూఏఈలో 6 అండ్ ఈ బోటంలో ఒమన్లో 3. అయితే భారతీయులు ఇప్పటి వరకు 5 చనిపోయారు. భారతీయులు అంటే మన దగ్గర జరిగింది కాదు, ఈ గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయులు చనిపోయారు. సో ఆ లెక్క దీనికి ఎక్స్క్లూడెడ్ కాదు. సో 5 భారతీయులు చనిపోయారు. ఓవరాల్గా చనిపోయిన వారి సంఖ్య నిన్న మిడ్నైట్ వరకు 2233 మంది.